50 మార్కులకు నువ్వు టార్గెట్ చేయాలంటే ఏ చాప్టర్లను టార్గెట్ చేస్తే 50 మార్కులు నీకు వస్తాయి అది చూస్తే ఖచ్చితంగా కాంప్లెక్స్ వేరియబుల్ చేయొచ్చు, డిమోరిస్ చేయొచ్చు. ఈ రెండు సిమిలర్ గా ఉంటాయి. కాంప్లెక్స్ ఈక్వేషన్ వర్గ సమీకరణం అంటాం తెలుగులో, దీనికి 6 మార్కులు వస్తాయి. ఈ 3 చాప్టర్లు నువ్వు చూస్తే థియరీ ఆఫ్ ఈక్వేషన్ 2 వేరియబుల్ ఈక్వేషన్స్ ఉంటాయి కదా, వాటిలో థీరమ్స్ బేస్డ్ ఉంటుంది. సో వాటిని చూసుకుంటే కూడా నీకు ఈ చాప్టర్ కు వస్తున్నాయి 17, 23, 32 మార్కులు వస్తాయి. ఇంకా మనకి ఎన్ని మార్కులు కావాలి? 18 మార్కులు కావాలి. ఈ చాప్టర్ పర్మిటేషన్ కాంబినేషన్ నీకు ఆల్మోస్ట్ 12 మార్కులు వస్తాయి. 12, 32, 44 మార్కులు. ప్రాబబిలిటీ లాంగ్ క్వశ్చన్ బేస్డ్ 12, 32 వేరియబుల్స్ లో డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్ ఉంటాయి. ఏవైతే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయో డిస్ట్రిబ్యూషన్స్ బేస్డ్ గా మనకు క్వశ్చన్ వస్తుంది. 7 మార్క్స్ క్వశ్చన్. ప్రాబబిలిటీ రిలేటెడ్ దెన్ ఆల్జిబ్రా రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవి టార్గెట్ చేస్తే పాస్ అవ్వడం పక్కా. ఇంకా అందులో డౌటే లేదు. యూ విల్ గెట్ మోర్ దెన్ 30 మార్క్స్.